ఈ చాప్టర్లో లాస్ట్ ఏం లేదు, జస్ట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్కి వైట్ బాక్స్ టెస్టింగ్కి డిఫరెన్సెస్ తీసుకున్నాం. 5 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. మొన్ననే సెమ్లో అడిగాడు డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్, అందుకే తీసుకొని చెప్పిన. ఇదేం లేదు, ఏం రాయంటే ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ with way of the software testing in which internal structure the program and code is hidden, nothing known about it. ఇక్కడ ఏం చేస్తుంది, ఫంక్షనాలిటీని చెక్ చేస్తుంది, ఆ కావాల్సిన రిక్వైర్మెంట్ని అచీవ్ అయిందా లేదా ఆ ప్రోడక్ట్ అనేది, డిజైర్డ్ నీడ్స్, డిజైన్ రిక్వైర్మెంట్ బయట అది ఏదైతే తయారు చేసిన సిస్టము సరిగా పనిచేస్తుందో లేదో, వాడికి ఇచ్చిన యూజర్ ఇచ్చిన ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్స్ అచీవ్ చేసినావా లేదా అనేసి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ చూసుకుంటుంది. అది ఫస్ట్ పాయింట్ రాయి. ఇట్స్ దానికి అపోజిట్ ఇదేం చేస్తుంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆర్ కోడ్ ఆర్ అట్ ప్రోగ్రామ్ ఇన్ ద సాఫ్ట్వేర్ దాన్ని టెస్ట్ చేస్తుంది, అది సెకండ్ పాయింట్. ఇప్పుడు టెస్ట్ అనేటోడికి ఓకే వస్తూ ఉంటుంది ఆ 1 పాయింట్స్ ఇక్కడైతే అర్థమైంది కదా. ఈ ఫస్ట్ పాయింట్ అనేది ఈ ఫంక్షనాలిటీ చెక్ చేస్తుంది, ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ని చెక్ చేస్తుంది. సో ఫోకస్ ఆన్ టెస్టింగ్ ఆఫ్ ఫంక్షనాలిటీ, ఇక్కడ వచ్చింది ఈ పాయింట్. ఫంక్షనాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ అంటే మీట్స్ ద రిక్వైర్మెంట్స్, యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ మీట్ అయినాయా, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ మీట్ అయినాయా అనేసి ఫంక్షనాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్నల్ కోడ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కరెక్ట్ ఉందా, ఎఫిషియెంట్లీ ఉందా చెక్ చేస్తుంది. సో ఈ టెస్టింగ్ చేసేటోడికి కోడింగ్ నాలెడ్జ్ అవసరమా, అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ కోడింగ్ నాలెడ్జ్, వీడికి కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. వీడికి లోపల కోడ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చెక్ చేస్తున్నది కాబట్టి వీడికి కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి, అదే ఫస్ట్ పాయింట్ అని. తర్వాత డస్ నాట్ రిక్వైర్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ ఒక సాఫ్ట్వేర్, ఈ చెక్ చేసేటోడికి లోపల ఇంటర్నల్ వర్కింగ్ ఎట్లా అవుతుంది డిజైన్తో వీటికి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, తెలవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ జస్ట్ ఏ ఇన్పుట్కి ఆ సెట్ ఆఫ్ ఇన్పుట్స్కి కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ వస్తుందో లేదో చెక్ చేస్తాడు. అందుకే ఇంటర్నల్ వర్కింగ్ అనేది నాలెడ్జ్ అవసరం లేదు. వీడికి మాత్రం రిక్వైర్స్ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లాంగ్వేజ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోపల ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసిండు దానిపై నాలెడ్జ్ ఉంటేనే వీడు కరెక్ట్ టెస్ట్ చేయగలుగుతాడు. అన్న సిస్టమ్ ఆర్కిటెక్చర్ వాడు ఏ డిజైన్ చేసాడు అండ్ ప్యాటర్న్స్ ఇలాంటి వీడికి నాలెడ్జ్ ఉంటేనే లోపల ఇంటర్నల్ అనేది చెక్ చేయొచ్చు. ఎందుకంటే వైట్ బాక్స్ టెస్టింగ్ ఆల్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ కాబట్టి. సో ఇట్స్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ద టెస్టింగ్ ద సాఫ్ట్వేర్ ఎట్ ఫంక్షనల్, ఇది ఫంక్షనల్ లెవెల్లో చెక్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, ఇది యూనిట్ లెవెల్లో, ఇంటిగ్రేటెడ్ లెవెల్, సిస్టమ్ లెవెల్లో చెక్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడ్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ బ్లాక్ బాక్స్, కోడ్ ఇంప్లిమెంటేషన్ అవసరం లేదు. ఇక్కడ మనకి కోడ్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం. దీన్ని మోస్ట్లీ దానిపై ఇది ఎవరు చేస్తారు, టెస్టర్ అనేటోడు చేస్తారు. ఎవరు చేస్తారు, ఇది ఎవరు ట్రై బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెస్టర్స్ చేస్తారు. వైట్ బాక్స్ టెస్టింగ్ ఎవరైతే డెవలపర్ చేసిండ్రో డెవలపర్స్ చేస్తారు, ఎందుకంటే డెవలపర్స్కే కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ క్లోజ్ టెస్టింగ్ కూడా అంటారు దీన్ని. వైట్ బాక్స్ టెస్టింగ్ని క్లియర్ టెస్టింగ్ అంటే ట్రాన్స్పరెంట్ టెస్టింగ్ కూడా అంటారు. వైట్ బాక్స్ని ట్రాన్స్పరెంట్ కూడా అంటారు. గ్లాస్ టెస్టింగ్ కూడా అంటారు. ఇవన్నీ ఒకటే మీనింగ్ వస్తుంది. గ్లాస్ అంటే క్లీన్గా ఉంటుంది, అట్లనే ట్రాన్స్పరెంట్ అంటే కనిపిస్తుంది, అట్లనే క్లియర్ అంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇవన్నీ వైట్ బాక్స్ టెస్టింగ్ ఒక పేర్లు వేరే పేరు. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ క్లోజ్ టెస్టింగ్ కూడా అంటారు.